ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే దానికి నిర్దిష్టమైన సూత్రాలు లేవు. ఆ! అంటే ఒక నిషేధం లేదు. ఒక నిర్దిష్టమైన సూత్రం లేదు. ఎలా అయినా చెప్పుకోవచ్చనమాట. దానికో రూల్ లేదనమాట. అంటే ఉదాహరణకి 2 జట్ల మధ్య పోటీ. ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ అయితాంది లేదా కుస్తీ ఫైట్ అయితాంది. ఇద్దరు వ్యక్తులు పోరాడుకుంటారు. అది గెలవడానికే కదా! అలాగే మనం ఉట్లు చూస్తాం కదా! కృష్ణాష్టమి రోజు ఉట్లు కొడతా ఉంటాం. మనం ఆసక్తిగా స్త్రీలు, పురుషులు అందరూ వినోదంగా చూస్తారు కదా! లేదా ఇద్దరు వ్యక్తులు కుస్తీ ఫైటో లేకుంటే క్రికెట్ పోటో, కబడ్డీయో ఆటల పోటీ జరుగుతుంటే చూస్తాం. ఎందుకంటే ప్రైజ్ ₹1,00,000 ప్రైజ్ ఉన్నది. ఇద్దరు వ్యక్తులు పోరాడుతూ ఉన్నారు. నేను గెలవాలి, నేను గెలవాలి. అప్పుడు చూసే వాళ్ళకి వినోదంగా ఉంటదా? ఎవరు ఓడిపోవద్దు అనే కదా! ఎవరు ఓడిపోవద్దు. ఇద్దరు గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇద్దరు ఎదుటివారిని ఓడించాలనుకుంటారు. ఇద్దరు ఎవరికి వారు గెలవాలనుకుంటారు. అందుకోసం పోటీ చేస్తుంటే ఎవరు గెలుస్తారా అనేది ఇక్కడ ఆసక్తిగా ఉంటుందన్నమాట. చూసావా? అంతేగాని ఇది ఇలా పోరాడాలి, ఇలా పోరాడకూడదు అనే రూల్ లేదు కదా! అలా వాళ్ళు ఎదుటివారిని ఓడించడం, ఎవరికి వాళ్ళు గెలవడం. ₹1,00,000 దొబ్బాలి, నేను ప్రైజ్ దొబ్బాలని పోరాడతారు. అది ఇండియా, పాకిస్తాన్ కావచ్చు, వరల్డ్ కప్ కావచ్చు, ప్రపంచ దేశాలు వరల్డ్ కప్ పోటీ పడతాయి. దాంట్లో ఇదే సూత్రం ఉంటుంది. మా దేశం గెలుస్తుందా, వాళ్ళ దేశం ఓడిపోద్దా, మా దేశం గెలుస్తుందా అని మనం చూస్తూ ఉంటాం కదా! ఇదే అన్నట్టు ఒక కంటెంట్ ఇలాంటి వినోదం అనమాట. వాళ్ళు అమ్మలక్కలు ముచ్చట పెట్టుకుంటారు కదా! ఇది వాడు నుంచుకున్నది, అది వీడు నుంచుకున్నది, వీడు వాడు నుంచుకున్నాడు, ఇలా చెప్పుకుంటూ ఉంటారు కదా! అవన్నీ కూడా ఇంట్రెస్ట్ అనమాట. అందులో లవ్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, శృంగారం ఉంటుంది. ఆసక్తి కోసం ఆడలు గుసగుస చెప్పుకుంటారు అన్నట్టు. ఎందుకంటే అందులో అవి కావాలి వాళ్ళకు. అలాగే అబ్బాయిలు కూడా చెప్పుకుంటారు. మనకు తెలుసు కదా! బాయ్స్ వీని గర్ల్ ఫ్రెండ్ ఉన్నదా, అది లవర్ ఉన్నదా, దానికి లవర్ ఉన్నారా, అది వీని పట్టుకున్నదా, గాంటి పెద్ద కేసురా, మస్తు మంది నుంచుకుంటుందిరా, ఇలా అన్నీ చెప్పుకుంటాం. ఇందులో కొన్ని కల్పితాలు ఉండొచ్చు, అవాస్తవాలు ఉండొచ్చు, వదంతులు ఉండొచ్చు. మనకు తెలిసి తెలియక కూడా తెలియని చెప్పుకోవచ్చు వదంతులు. అది ఇట్లుంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఇంట్రెస్ట్ కాబట్టి చెప్పుకుంటాం, ఇంట్రెస్ట్గా చెప్పుకుంటాం, ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి అందరం ఇంట్రెస్ట్గా వింటూ ఉంటాం. అంతే కదా! కంటెంట్ కూడా ఇంత అన్నట్టు. ఒక కంటెంట్ కూడా ఇలాంటిదే అనేది గుర్తుపెట్టుకోండి. అంతేగాని మీరు చదివిన ఆర్టికల్ని ఇప్పుడు గూగుల్‌లో మీరు వెతుకుతారు. లవ్ టిప్స్ అమ్మాయికి ప్రపోజ్ చేయడం ఎలా ఉంటుంది అనుకున్నాం. దాన్ని అలాగే మాత్రం చెప్పకండి. ఎందుకంటే అలాగే చెప్పడానికి ఏం చెప్తారంటే సైన్స్, హెల్త్ టిప్స్ చెప్తారు. మందులు, జబ్బులు, వాటికి మందులైతే అలాగే చెప్పాలి. వేరేటివి చెప్పకూడదు. ఎందుకంటే తగ్గదు. కానీ మీరు ఇలాంటి ట్రిక్స్, లవ్ టిప్స్ లేదా రొమాంటిక్ టిప్స్ ఇలాంటివి ఉంటాయి కదా! అంటే కథ అనమాట. వినోదం కోసం చెప్పే వాటిలలో ఖచ్చితంగా ఇలా చెప్పాలి, ఇలా చెప్పకూడదు అనే రూల్ ఉంటే మీరు చెప్పలేరు. ఇది ఫాంటసీ అనమాట. కాబట్టి దానికి ఒక హద్దులు, ఆజ్ఞ అంటూ లేదు. కేవలం ఇంట్రెస్ట్ కోసం ఎలా అయినా కల్పించవచ్చు. ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు ఆటల పోటీల్లో ఉన్నాం. ఒక నియమ నిబంధనలు ఉండవు. మనం గెలవాలి, వాడిని ఓడించాలి, మనం కప్పు దొబ్బాలి. ఈ పోటీ అంటారు. మన దేశం నుండి మనోళ్ళు, పాకిస్తాన్ నుండి పాకిస్తాన్ వాళ్ళు ఇలా పోరాడుతుంటారు కదా! అట్లా అంట. అప్పుడు అందరికి వినోదం. వీడు గెలుస్తారా, వాళ్ళు గెలుస్తారా అని మనం ఇంట్రెస్ట్‌గా చూస్తాం కదా! అట్లా వినోదమే ప్రధానంగా ఇది సాగుతుందన్నట్టు ఫాంటసీ. అమ్మలక్కల ముచ్చట్లు అబ్బాయిలు కూడా గర్ల్ ఫ్రెండ్, లవరు, ఆంటీలు గురించి చెప్పుకుంటారు. ఆడోళ్ళు కూడా ఇది ఎంచుకున్నది, వాడిని ఎంచుకున్నది అని చెప్పుకుంటారు. అలాంటిదన్నమాట కంటెంట్ చెప్పడం అంటే. ఎంటర్‌టైన్‌మెంట్ అనమాట. అయితే అబ్బాయిల దాంట్లో కానీ, అమ్మాయిల దాంట్లో కానీ ఫాంటసీ ఎలా ఉంటుందంటే, ఇదనుకో ఆంటీ లేచిపోయిందని అది ఉంచుకున్నదని, వాడిని ఉంచుకున్నది అంటారు. ఇక అది వాని లవర్ ఉన్నాడు, గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడు, ఈ ఆంటీ కేసు అట ఇలా అని చెప్పుకుంటారు కదా! ఉంచుకున్నాడు, ఉంచుకున్నది. కానీ ఆడకి పోతే వీళ్ళు అనుకున్నట్టు ఉండదు. అంటే అది ఉంచుకున్నది కరెక్టే. కానీ అది మనలాంటి మనిషే, మామూలు మనిషే. పాపం మొగుడు లేడో ఎందుకో ఉంచుకున్నది. దానికి ఇష్టమైందో ఉంచుకున్నది. దానికి ఇష్టమైందో లేచిపోయింది. ఎవరైనా పోతారు కదా! లేచిపోవడం ఉన్నది, పెళ్లి చేసుకోండి. రెండు ఒకటే కదా! అబ్బాయిలకు గర్ల్ ఫ్రెండ్ అంటే ఆడవాళ్ళకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఎవరినో ఉంచుకునేది. దాంట్లో తప్పే ఉన్నది. కానీ వీడు దాన్ని అతిగా తీసుకుంటాడు. ఆడోళ్ళకు కోరికలు ఎక్కువ ఉంటాయి, అది ఎక్కువ ఉంటాయి, ఇది ఎక్కువ ఉంటాయి, ఏదో ఊహించుకుంటాడు. అది పెద్ద కేసు అట, మొగోళ్ళని కలవడంగా రమ్మంటదట, ఎవరిని వదిలిపెట్టదట, దానికి అదే పిచ్చట అంటూ ఇలా క్రియేట్ చేసుకుంటారట. ఇది వీళ్ళ బుద్ధి, ఇది వీని బుద్ధి, ఆ బుద్ధి కాదు. తీరా మనం ఆమె దగ్గర పోయి మాట్లాడితే అది ఎందరిని పట్టుకొని పోయేదైనా సరే అన్న, తమ్ముడు అంటూ ప్రేమగా మాట్లాడుతుంది. అయ్యో ఇది ఎంత కేసు అనుకున్నాము, ఇదో పెద్ద వేశ్య అనుకున్నాము, పెద్ద కామపిశాచి అనుకున్నాము. కానీ తీరా చూస్తే ఇది సొంత తల్లిలాగా మాట్లాడుతుంది అని మనకు అనిపిస్తుంది. చూసినావా? కాబట్టి అది మన దృష్టి అనమాట. ఒక ఆడది చెడిపోయింది, ఉంచుకున్నది, వాడిని ఉంచుకున్నది, వానితో లేచిపోయింది, వీని ఉంచుకున్నట్టు అని ఆడోళ్ళు చెప్పుకుంటారు, మగవాళ్ళు చెప్పుకుంటారు ఇలాంటి విషయాలు. కానీ వీళ్ళ బుద్ధి అనమాట. ఇది వీళ్ళ దృష్టి. పచ్చ కళ్ళద్దాలోడు పచ్చ కళ్ళద్దాలు పెట్టుకున్న లోకం అంతా పచ్చగా కనబడుతుంది వానికి. కానీ లోకం పచ్చగా ఉంటుందా? అలాగా ఎవరో ఆడోళ్ళు లేచిపోయినా, ఉంచుకున్నా, ఏదో చేసినా వీడు ఇట్లా చెప్పుకుంటూ అది పెద్ద కేసు అని, కామపిశాచి అని, మగవాళ్ళని వదిలిపెట్టదని ఇలా అనుకుంటారనమాట. ఇది అబ్బాయిల దృష్టే. కానీ ఆడిపోతే మరోలా ఉంటుంది. సరే ఏది ఏమైనా ఇలాంటి విషయాలు ఈ విధంగా మాట్లాడుకోవడం అనేది వీళ్ళకు చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. ఆడోళ్ళకైనా, మగవాళ్ళకైనా అమ్మలక్కలు ముచ్చట్లు పెట్టుకుంటారు, అబ్బాయిలు పెట్టుకుంటారు. ఇగో మీరు చెప్పే కంటెంట్ ఇలా చెప్పాలనమాట. ఇట్లుంటుంది అంతే. కానీ వాస్తవం అక్కడ వేరేలా ఉండొచ్చు. మనకు అవసరం లేదు. మనం మాత్రం ఇంట్రెస్ట్‌గా ఇలా చెప్పుకుంటాం అన్నట్టు. ఇది అసలు
చెప్పుకునే విధానం. కంటెంట్ వినోదాత్మకంగా చెప్పుకోవడం, ఇంట్రెస్ట్‌గా చెప్పుకోవడం, కల్పించి వదంతులు, ఊహలు, లేని అబద్ధాలు, ఒల్లెక్కలంటారు, వట్టి లెక్కలు ఇవన్నీ కూడా నవ్వులాటలు చెప్పుకుంటాం కదా! ఇలాంటివన్నమాట. తెచ్చిపెట్టుకొని చెప్తారు. ఇంట్రెస్ట్‌గా ఉందని చెప్తారు. ఒకటి ఫేక్ అబద్ధాలే చెప్తాడు. ఇదొక ఫాంటసీ. ఇప్పుడు మనం ఊహించుకుంటాం కదా! ఆ అమ్మాయిని ప్రేమించినట్టు, హీరోయిన్‌తో లవ్‌లో పడ్డట్టు, హీరోయిన్‌తో శృంగారం చేసినట్టు ఇన్నుంటాయి కదా! ఇంట్రెస్ట్ కోసం, ఆసక్తి కోసం చేస్తామన్నట్టు. అలా చేస్తే మనకు మంచి ఫీలింగ్ కలుగుతది. కాబట్టి మనం ఊహలో తేలిపోతే అలా చేసుకుంటాం కదా! మనకు కావాల్సిన కోరికలు, ఊహలు తెలుసుకుంటాం కదా! కంటెంట్ అలా చేయాలంట ఆడియన్స్ కోసం. ఇలా క్రియేట్ చేసి చెప్పండి. అంతేగాని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ఇది హెల్త్ టిప్స్ కావు. హెల్త్ టిప్స్ అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అలా చెప్తేనే జనానికి అది పనిచేస్తది. అలా చెప్తేనే వాళ్ళు వింటారు. కానీ ఇది హెల్త్ టిప్స్ కావు మీరు చెప్పేది. వినోదం కాబట్టి ఎలాగైనా చెప్పుకోవచ్చు. వినోదాత్మకంగా ఉండాలి. ఇక వినోదం అనేది ట్రీట్మెంట్. కాబట్టి ఎలా అయినా వాళ్ళకి వినోదం కలిగేలాగా చేయాలి. ఇదన్నమాట ఇక్కడ ముఖ్య పాయింట్. అలాగే వాస్తవాన్ని ఎలా చెప్తారంటే, మీరు చదివిన ఆర్టికల్‌ని ఎలా చెప్పాలంటే, ఇప్పుడు సినిమాకి ఒక పాట రాస్తాడు రైటర్. రాస్తే అతను రాసిన పాటను మనం చదువుతామా? అక్షరాలలో చదువుతామా? చదివితే మనకు ఏం మంచిగా అనిపించదు. కానీ అదే పాటను బాలసుబ్రహ్మణ్యం చక్కగా గొంతెత్తి రాగం తీసి మంచి ట్యూన్‌తో పాడిండు. ఆ! పాడితే దానికి మంచి మ్యూజిక్ అందించిండు. కీరవాణి, ఇళయరాజాను అందించిండు. మంచి సౌండ్స్ ఉన్నాయి. చక్కగా బాలసుబ్రహ్మణ్యం పాడిండు. హీరోయిన్ పాడింది. అప్పుడు ఆ పాటను వింటాం. అంతేగాని బాలసుబ్రహ్మణ్యం పాడకుండా, ఇళయరాజా సంగీతం అందించకుండా, మ్యూజిక్ లేకుండా కేవలం బుక్ మీద ఆ పాటను రాసింది మనం చదివితే అలా ట్యూన్ ఉంటదా? అక్షరాలే ఉంటాయి. మనకేమైనా చదవబుద్దయిద్దా? అది ఎంత మంచి పాటైనా వినం గదా! ఇగో ఇట్లనే మీరు చదివిన ఆర్టికల్‌ను మార్ఫింగ్ చేసి మరోలాగా జనాలకు చెప్పాలి ఇంట్రెస్ట్‌గా. మీ హావభావాలతో, మీ ఊహలతో, మీ దృష్టితో, మీ ఫీలింగ్స్‌తో దాన్ని జనాలకు చెప్పాలి. అంటే చెప్పాను గదా! లోకమంతా పచ్చ కళ్ళద్దాలోనికి పచ్చగా కనిపిస్తది. కానీ లోకం పచ్చగుంటదా? ఉండదు. అగో రాసిన పాట గొ సారీ రాసిన ఆర్టికల్ గూడా లోకం లాంటిది. మామూలుగా అందరికి కనిపించే లోకం లాంటిది. కానీ పచ్చ కళ్ళద్దాలు పెట్టుకుంటే ఏమైద్ది? మనకి లోకమంతా పచ్చగా కనబడుద్ది గదా! అగో ఆ దృష్టితో మీరు ఆర్టికల్‌ని చెప్పాలి. నిజమైన ఆర్టికల్ వాస్తవ ప్రపంచం లాంటిది. లోకం లాంటిది. కానీ దాన్ని నువ్వు పచ్చ కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తే నీకు పచ్చగా కనిపిస్తది గదా! అలా నువ్వు పచ్చగా కనిపిస్తే నువ్వెలా చెప్తావో ఆ విధంగా చెప్పాలి. చెప్తే వినే వాళ్ళకి గూడా అలాగే కనిపిస్తది. వాళ్ళు అలాగే ఊహించుకుంటారనమాట. అట్లా అన్నమాట. ఇలా చెప్పాలి ఒక కంటెంట్‌ని. ఉదాహరణ చెప్తాను. ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలంటే ఇప్పుడు ఒక సినిమాలో ఏం చేస్తారు హీరోయిన్, ఇన్స్‌పెక్టర్ ఉంటారు. అందరూ విలన్ గాడు ఏదో కనసైగ చేయగానే రేయ్ అని వీరలలో డిషు డిషు అని కొడతా ఉంటారు విలన్లని. కొట్టిన తర్వాత ఇంటికి పోతారు. పోగానే ఒసేయ్ ఎంత పని చేశావే? కిరాయి రోడ్డుతో అలా పెడితే నిజంగా కొడతావే? నకిలీగా పెట్టానే అని చెప్తారు. నువ్వు రన్నింగ్‌లో ఫెయిల్ అయితే నీకు ₹1,00,000 పెట్టాను ఉద్యోగంలో. నువ్వు రైటింగ్‌లో ఫెయిల్ అయినావు, ఇందులో ఫెయిల్ అయినావు. అయినా సరే లక్షలు అప్పు చేసి పెట్టానే అని చెప్తే అప్పుడు ఆడియన్స్ అంతా నవ్వుతా ఉంటారు. చూసినావా? అంటే దీనికి ఏం రాదు. కానీ ఏదో వేరే లెవెల్‌లో ఫైట్ చేసింది. వాళ్ళు నకిలీ విలన్లు అనమాట. అప్పుడు ప్రేక్షకులు నవ్వుతా ఉంటారు. అలా ఒక సినిమాలో 'బాహుబలి' అందరూ కొడతారు విలన్లు. ఆ! కర్రలు పట్టుకొని బాగా కొడతారు. కొట్టాంగానే ఏం చేస్తాడు గడియారం ఊడిపోయి ఆడ పడతది. వాళ్ళ దగ్గర పడతది. పడగానే ఇగ చూసుకుంటాడు. గడియారం చూసుకొని ఇట్లా చేత్తో ఇట్లా సైగ ఫైట్ చేసినట్టు ఇట్లా కర్ర సౌండ్ చేసినట్టు చేయితోటి చేస్తాడంట. చేసి జల్ది అయిన గడియారం పట్టుకొని ఒకటే ఊరికి ఉరుకుతా ఉంటాడు. అప్పుడు జనం అంతా నవ్వుతా ఉంటారు చూసినావా? ఇది హాస్యం కోసం, వినోదం కోసం ఇట్లా చేస్తానంట. ప్రేక్షకులను నవ్వించడానికి, సంతోషపెట్టడానికి. ఇగో ఫాంటసీ ఉన్నాయి. లవ్, రొమాన్సు, శృంగారము ఏదైనా ఇలాగే చేయాలంట. ప్రేక్షకులను నవ్వించడానికి, సంతోషపరచడానికి, ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికి ఇలాంటివి చేయాలనమాట. ఇగో ఇదే కంటెంట్ చేయడం అంటే. ఇలా చేస్తే ఇంట్రెస్ట్‌గా ఉంటుంది, సరదాగా ఉంటుంది, ఇంకా వినోదంగా ఉంటుంది. చివరిదాకా చూస్తారు మీ వీడియోని. అలాగే మన నిత్య జీవితంలో చూసుకుంటే కొందరు ఏం చేస్తారు, ఎవరో తెలియని పక్కింటి ఆడామె ఉంటదనుకో, ఆమెకు నాకు లవ్ అఫైర్ అయింది. ఆమె నాతో లవ్ పెట్టుకున్నది. నేను ఎంచుకున్న ఆమెని అని గొప్పగా చెప్పుకుంటారంట. గొప్పకు, సంతోషానికి, హీరో అనిపించుకోవడానికి బిల్డప్ ఇస్తారట. ఏది చూడు అబ్బా! వీనికి లవర్ దొరికిందిరా, గర్ల్ ఫ్రెండ్ అంటరా వీడిని ఉంచుకున్నది. వీనికే అందరు లవర్స్ ఉంటారు. నాకేమో గిట్లున్నది. నాకెందుకు ఇలా జరుగుతుంది? నాకొక అమ్మాయి లేదని వాడు అనుకుంటా ఉంటాడు. ఇలాంటి ఫాంటసీలు చెప్తూ ఉంటాం కదా! అలాగే మరికొందరేమో ఇలా నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి పోయొచ్చింది. నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది. మా పిల్ల రమ్మన్నది. మా పిల్ల అని ఏదో గొప్ప చెప్తా అంటారు. వానికి పిల్ల లేదు ఏం లేదు. ఇగో ఇట్లా కూడా ఉంటాయి. లేకుంటే ఎవడో పక్కింటి దాన్ని చెప్పాను కదా! ఆ అమ్మాయి వీడికి తెలవదు, వీడు వానికి తెలవదు. అయినా ఆమెను ఉంచుకున్నది, ఆమె నన్ను ఉంచుకున్నది. ఆమెకు నాకు వివాహేతర సంబంధం ఏర్పడ్డది అని కూడా గొప్పలు చెప్పుకుంటారు వట్టిగానన్నా ఎటోని ముందు. కొందరేమో లవ్‌లో ఫెయిల్ అయినట్టు బిల్డప్ ఇస్తూ ఫెయిల్ అయిన డిప్రెషన్‌లో ఉంటూ లవ్‌లో ఫెయిల్ అయినలాగా బాధపడుతుంటారు. "రేయ్! మా పిల్ల రాలేదురా నన్ను లవ్‌లో మోసం చేసింది. నా లవ్ స్టోరీ" అని గొప్పలు చెప్పుకుంటారు. నాకు లవర్ లేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు. ఇలా చెప్పుకుంటారంట. లవర్ పోయినట్టు విచారంగా బాధపడడం, లేకపోతే ఈమె నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకోవడం. కొందరు ఆమెకు నాకు ఎఫ్ఐఆర్ ఉన్నది ఇట్లా అని చెప్తారు. కానీ ఇవన్నీ ఫేకే. అయినా గొప్ప కోసం, బిల్డప్ కోసం ఎదుటోన్ని ఫూల్ చేయడానికి ఎదుటోడు అబ్బా! మీకు ఇంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని వాని దృష్టిలో వీడు గొప్ప కావడానికి, వాడు పశ్చాత్తాప పడేలాగా చేయడానికి. అంటే నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు, వీనికున్నారని వీడు గొప్ప కావడానికి వాని దృష్టిలో ఇలా చెప్పుకుంటారు. వీనికి వీడు గొప్ప, వాని దృష్టిలో గొప్ప అవడానికి ఇలా కల్పించుకొని వినోదాత్మకంగా కల్పించి చెప్తా ఉంటారు. ఇగ ఫాంటసీ అంటే ఇలాగే చెప్పాలి. మీరు కంటెంట్ ఇలాగే చెప్పాలి. ఇలా ఊహించి
లేని అబద్ధాలు కల్పించి చెప్పాలి. అప్పుడు వినోదాత్మకంగా ఉంటుంది. చివరిదాకా చూస్తారంట మీ వీడియో. అలాగే కొన్నిసార్లు ఏం చేస్తా, అందరు పేదలు బాధపడుతూ దరిద్రంతో ఉంటారు కదా, అక్కడ ఓ కోటీశ్వరుడు 7 అంతస్తుల బంగ్లా ఉన్నాడు, బైక్ ఉంటాడు. ఆడ వాళ్ళు పేదరికంతో ఉంటారు కదా, అప్పుడు ఏం చెప్తాం, మీ ఇల్లు కట్టినట్టు కదా అన్న అని అడిగితే, మీకు 7 అంతస్తుల బంగ్లా ఉన్నా చెప్పడా అంటే, ఏ లేదు అన్న, రేకులు వేసుకున్నా 4 రేకులు వేసుకున్నా వెళ్తలేదే, రేకులు వేసుకున్నా గుడిసె వేసుకున్నది బెస్ట్ ఉన్నది వెళ్ళకుంటే వాళ్ళు సంతోషపడతారు. ఇక లేని వాళ్ళందరూ అవునే నవ్వుతారు కదా, వాళ్ళు నవ్వించడానికి వీడు రేకులు వేసుకున్నా అన్న, ఏం చేద్దాం గుడిసె కట్టుకున్నది బెస్ట్ ఉన్నది అంటే వాళ్ళు నవ్వుతారు అందరు పేదోళ్ళు. కానీ మీకు డబ్బు ఉన్నది అయినా ఇట్లా చెప్తారు కదా కల్పించి వాళ్ళని సంతోషపెట్టడానికి. ఇగో ఇట్లా అనమాట, ఇటీవల హీగోను ఆనందపరచడానికి ఇలా చెప్తారంట. ఇదొక మ్యాజిక్ కదా, ఇగో ఇట్లా అన్నట్టు కంటెంట్ వినోదం కలిగించడానికి, సంతోషం కలిగించేలాగా చెప్పాలన్నమాట. ఉదాహరణకి మీకు హైదరాబాద్ ఉన్నది, హైదరాబాద్ ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుసు కదా, కానీ రాబోయే ఓ 10 లక్షల సంవత్సరాల తర్వాత హైదరాబాద్ అలా ఉండదు. ఎందుకంటే అంత మార్పింగ్ జరుగుతుంది. ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉన్న చోట రేపు ఆడ చెరువు తవ్వచ్చు. చెరువు లేవు కదా, ఒకటి ట్యాంక్ బండ్ అనేది చెరువులు తవ్వచ్చు. రేపు ట్యాంక్ బండ్ ఉన్న చోట దాన్ని ఫ్లాట్ చేసి ఆడో ఇల్లో ఆఫీసో ఏదో పేద మహలో ఏదో కట్టొచ్చు, చెప్పలేం కదా. ఈరోజు బిర్లా మందిర్ ఉన్నది, రేపు బిర్లా మందిర్ ఉన్న చోట ఇంకేదో పడవచ్చు. ఇట్లా రకరకాలు మారుతుంది. ఇప్పుడు ఊరున్న చోట చెరువు తవ్వచ్చు, రైల్వే స్టేషన్ ఉన్న చోట గుడి కట్టొచ్చు. అలాగే ఇప్పుడు బిర్లా మందిర్ ఉన్న చోట రైల్వే స్టేషన్ పడవచ్చు. రాబోయే 1,00,000 సంవత్సరాల తర్వాత మళ్ళీ మరో 1,00,000 సంవత్సరాల తర్వాత మరోలా మారుతాయి. మొత్తం ఇంకా పేద చెరువు కావచ్చు, హైదరాబాద్ అంతా చెరువు కావచ్చు. హైదరాబాద్ చుట్టూ వేరే ఇండ్లు పడవచ్చు, అది బాంబే అంత పెద్దగా కావచ్చు. హైదరాబాద్ అంతా చెరువుగా మార్చొచ్చు, మొత్తం సిటీని మార్చి సిటీ చెరువు అవతల ఇండ్లు పడవచ్చు. ఇలా మారుతూ ఉంటుందంట, అప్పటి కాలానికి అనుగుణంగా అలా మారుతూ ఉంటుంది. ఇగో ఇలా మీరు కంటెంట్ అనేది జనాలకు నచ్చేలాగా మార్ఫింగ్ చేసి చెప్తూ ఉండాలి. ఆ జనానికి నచ్చనిది మీరు మార్చి వాళ్ళకు నచ్చేలాగా చెప్తూ ఉండాలి. ఇదనమాట ట్రిక్. వాళ్ళకి సంతోషపడేలాగా, వినోదంగా, వాళ్ళు అబ్బురపడేలాగా చెప్పాలి. తప్ప ఎక్కడ వాళ్ళ హర్ట్ అయ్యేలాగా, కుంగిపోయేలాగా, ద్వేషించేలాగా, మనల్ని విమర్శించేలాగా ఉండకూడదంట. వాళ్ళు సంతోషపడేలాగా మనం, దీనివల్ల మనకు గొప్పగా ఉంటుంది, వాళ్ళు కూడా గొప్పగా మనల్ని తీసుకుంటారనమాట. ఇది చెప్పడం అంటే కంటెంట్. అలాగే కంటెంట్ ఎలా చెప్పాలంటే మరో ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు యూట్యూబ్‌లో ఆడవాళ్ళ శృంగారం గురించి చెప్తారు కదా, శృంగారం గురించి, అబ్బాయిల శృంగారం గురించి, అబ్బాయిల అంగస్తంభన గురించి, శృంగారం ఎలా చేయాలి, స్త్రీని ఎలా సంతృప్తిపరచాలి, మామూలుగా మగ డాక్టర్ చెప్తాడు, మగవాళ్ళు చెప్పుకునే విషయాలు ఆడవాళ్ళు చెప్తున్నారు. ఇలా ఎందుకు చెప్తున్నారు అంటే, ఇక్కడ ఏందంటే ఇది ఎలాంటిదంటే, ఇన్నాళ్ళు మనం ఒక షాప్‌లో వస్తువులు పైసలు పెట్టే కొనుక్కుంటున్నాం. కానీ ఫ్రీగా ఎవరైనా ఇస్తారట ఆ షాప్‌లో అంటే ఉరుకుతాం కదా, అబ్బా! పైసలు పెడితేనే మనం దొరకని వస్తువులు అవి. రూ. 1,00,000 అయితాయని పైసలు పెట్టాం కదా, ఫ్రీగా వస్తువులు ఇస్తాను పలానా షాప్‌లో, ఫ్రీగా అన్నం పెడతాళ్ళు, ఫ్రీగా పలానా హోటల్‌లో ఫ్రీగా టిఫిన్‌లు పెడతాళ్ళు అంటే ఉరకమా మనం? తిందామని ఉరుకుతాము, వస్తువులు తీసుకుందామని ఉరుకుతాం కదా. ఇది అలాంటిదనమాట. ఎందుకంటే మామూలుగా శృంగారం గురించి అమ్మాయిలు వెంబడి పడతారు, అమ్మాయిల కోసం వెంబడి పడతారు, అమ్మాయిల కోసం తప్పిస్తారు, లవ్‌లో ఫెయిల్ అయ్యి బాధపడతారు అబ్బాయిలు. కానీ అమ్మాయిలే అబ్బాయిలకు ఆఫర్ ఇస్తాండ్రు, అమ్మాయిలే అబ్బాయిలు వెంబడి పడతాండ్రు. ఇప్పుడు బయట చూసినావా, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటారు, లవర్ ఉందా అంటారు. ఇవన్నీ అడుగుతారు కదా, అమ్మాయిలు నీకు ఇష్టం అని అమ్మాయిలు చెప్తారు, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇది ఎలాంటిది, ఆఫర్ లాంటిది. ఇప్పుడు షాప్‌లో పైసలు పెట్టుకొని వస్తువులు కొంటావు, కానీ ఫ్రీగా వస్తువులు ఇస్తాండ్లు, ఫ్రీగా హోటల్‌లో భోజనం పెడతాంటే అందరం ఉరుకుతాం కదా, ఇది అలాంటిదనమాట. అంటే అదొక ట్రిక్ అన్నట్టు వాళ్ళది. ఇగో మీరు కూడా కంటెంట్‌ని ఇలాంటి ట్రిక్స్ యూజ్ చేసి చెప్పాల్సి ఉంటుందన్నమాట, జనానికి ఇంట్రెస్ట్ ఉండేలాగా. సినిమా కూడా ఇలాంటిదే, మీరు గమనిస్తే అర్థమైద్దనమాట. అంతేగాని న్యూస్ కాదు, వాస్తవాన్ని వాస్తవంగా చెప్పడానికి ఇది న్యూస్ కాదు, హెల్త్ టిప్స్ కావు, గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి మనము ఇప్పుడు భూత వైద్యుడు ఉన్నాడు, దయ్యాలున్నాయి, ఎంటుకలు కూడా ఈరబోసుకొని వచ్చింది, కామనూతం వచ్చింది, ఎంబడి పడ్డది, తెల్లగున్నది, దయ్యాలు ఆ బంగ్లాలు ఉన్నాయి, ఆ చెట్టు మీద దయ్యం ఉన్నది అని చెప్తే వీడు భయపడతాడు. మనం భయపడతాం, కానీ దయ్యాలు ఉన్నాయా, లేవు, కానీ భయపడతారు, ఉన్నాయనుకుని వదంతులు ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాడు, దానికి విరుగుడుగా భూత వైద్యుడు తయారైందంట. వట్టిగానే భూత వైద్యుడు ఏం చేసిండు, వాడు కొమ్మలు పట్టుకొని పసుపు పోసుకొని, నేను భూత వైద్యుడిని, యాటోటి ఓం హ్రీం రామ్ అని వాడు మంత్రాలు చదువుతాడు. అంటే దానికి విరుగుడు అనమాట, వీడు తయారైంది. కానీ నిజానికి దయ్యం లేదు, అది కనబడేది లేదు, ఈ ఎంటుక ఈరబోసుకొని రాదు. కానీ అది వీళ్ళు ఫాంటసీ అట్లా అనుకున్నారు కాబట్టి దానికి విరుగుడుగా వీడు భూత వైద్యుడు వచ్చినాడు, తయారైనమాట. ఇట్లుంటుందన్నమాట. అలాగే ఆడవాళ్ళ కోరికలు ఎక్కువ ఉంటాయి, అట్లుంటాయి, వాళ్ళు తట్టుకోలేరు, గిట్టుకోలేరు, మగవాళ్ళంటే పిచ్చి ఉంటుంది అని కొన్ని ఫాంటసీలు వచ్చినాయి. వాటికి విరుగుడుగా వీడు ఏం చేసాడు, కామసూత్ర ఇలా శృంగారం చేయాలి, వాళ్ళని తృప్తిపరచాలంటే అలా శృంగారం చేయాలి, ఇలా ఈ యాంగిల్లో చేయాలి, ఆ కోణంలో చేయాలి, ఇలా తయారైంది. కానీ అసలు వేరే ఉంటుంది. అసలు వాళ్ళు మనుషులే మొగల్లాగా, కానీ వీళ్ళు ఆ ఫాంటసీకి విరుగా వీళ్ళు ఇట్లా తయారు చేసుకుంటారు, ఇలా శృంగారం చేయాలి, అలా శృంగారం చేయాలి. అంటే ఇప్పుడు జబ్బుకు మందు తయారు చేస్తారు కదా, ఇప్పుడు జబ్బు వచ్చింది, ఆ జబ్బుకు మందు తయారు చేస్తారు కదా, దానికి ఆ జబ్బు అనేది ఎలా అయితే వచ్చిందో అలా ఈ రుగ్మతలు వస్తాయన్నట్టు. చెప్పాను కదా, దయ్యం ఉన్నది, భూతం ఉన్నది ఆ చెట్టు మీద, అది ఎంబడి పడుతుందట, కొరివి దయ్యం అట అనుకుంటే, ఇక వీడు భూత వైద్యుడు, అమ్మవారు మైసమ్మ తల్లి మొక్కాలి, హనుమాన్ చాలీసా చదువుకోవాలి, భగవద్గీత నెత్తి కింద పెట్టుకొని పండుకోవాలి, భూత వైద్యుడు వస్తాడు, తాయెత్తు కట్టుకోవాలి, ఇవన్నీ తయారైనాయి. నిజంగా దయ్యమే లేదు. ఇట్లా అంటూ ఫాంటసీ లేనిది ఊహించి దాని గురించి మనం కథలుగా చెప్పాలి, ఇంట్రెస్ట్ ఉండేలాగా అట్లా.